మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్పై అమెరికా వరుసగా 4వ రోజు విరుచుకుపడింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీసేందుకు ఆ దేశ లక్ష్యాలపై అమెరికా బలగాలు భీకర దాడులకు దిగాయి. సిరిక్, బందర్ అబ్బాస్, చాబహార్, అహ్వాజ్ తదితర ప్రాంతాలతో పాటు ఖేష్మ్ ద్వీపంలో అటాక్ చేసింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు చేయడానికి ఇరాన్ ఉపయోగిస్తోన్న సైనిక సామర్థ్యాలను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇరాన్పై అదనపు వైమానిక దాడుల శ్రేణిని ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ట్వీట్ చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సెంట్రల్ కమాండ్ బలగాలు ఇరాన్ సైనిక స్థావరాలపై ఈ అదనపు దాడులను ప్రారంభించాయి. వాణిజ్య నౌకల భద్రతకు ముప్పుగా మారిన ఇరాన్ రాడార్లు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలను నాశనం చేసింది. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలపై అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం అమల్లోకి రావడానికి సరిగ్గా 1 గంట ముందు ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ ఓడరేవులు మరియు తీర ప్రాంతాలపై పూర్తిస్థాయి నౌకాదళ దిగ్బంధనాన్ని పునఃప్రారంభించింది అమెరికా. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశ ఓడరేవులపై దిగ్బంధనాన్ని తిరిగి విధించినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన యుఎస్ నావికాదళం ఈ ఆంక్షలను ఉల్లంఘించే ఏ ఓడనైనా సరే అడ్డుకుంటామని, అవసరమైతే సైనిక బలాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో 20కి పైగా యుద్ధ నౌకలు, వందలాది సైనిక విమానాలను మోహరించినట్లు వెల్లడించింది. అమెరికా విధించిన ఈ ఆంక్షల దాడుల నేపథ్యంలో మధ్యప్రాంతంలో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింతగా ముదిరాయి.